దీంతోపాటు పొలిటికల్ అఫేర్స్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, ఇప్పుడు సీనియర్స్ అందరినీ, ఎన్నేళ్ళు పార్టీ కోసం సర్వ్ చేసిన సీనియర్లు అందరినీ ఒక సలహా మండలి టైపు ఒక కమిటీ వేసి దాంట్లో వారికి అవకాశం ఇచ్చి ఎప్పటికప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వారు సలహాలు తీసుకునే విధంగా ప్రతి నెల వారితో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకునే విధంగా ఒక కమిటీ రూపకల్పన చేస్తూ ఉన్నాం. డే టు డే పొలిటికల్ అఫేర్స్ కోసం పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఒకటి, దీంతోపాటు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ. ఇప్పుడు మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారీగా. ఆ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని, కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీలు అయ్యే విధంగా. దాంతోపాటు ఈ వచ్చే 26లో డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వేయడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం ఉన్నది. ఇంకా 2-3 కమిటీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సరే, మాది కొంత ఉన్నది. అంటే జిల్లాలకు ఏం లేదు, ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎక్కడైతే శాసనసభ్యులు వేరే పార్టీకి చేరిండ్రో, టీఆర్ఎస్కి వెళ్ళి చేరిన చోట కొంత పాత కొత్త కలయికలు కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి. దానికి కూడా కొంత సమన్వయపరిచి పాత కొత్తను కలిపి ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే డీలిమిటేషన్ వస్తే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ 2 అవకాశం ఉంది. సో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం వస్తుంది, పాత తరం ఉండి ఎన్నేళ్ళు పార్టీ సర్వీస్లో కూడా అవకాశాలు వస్తాయి. సో పాత కొత్త కలయికలో కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా సమస్యపోయి కొద్ది ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం వ్యాఖ్యలు చేశారు? అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నాం. ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు, ఇది ఉంది కదా, సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మనం ఇప్పుడు ఒక మాట్లాడతాం, ఒకటి పాత ఎప్పుడో మాడింది 2 జత వేసి చేయడం, ఎడిటింగ్ చేయడం, మార్ఫింగ్ చేయడం, విడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. దానికి అరికట్టే విధంగా మధ్యప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది. ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి, చట్టం యొక్క తీరుతెన్నులు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో కొద్ది రోజులు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ముఖ్యమంత్రి మార్చారు, మార్చే ఆలోచనలు అధిష్టానం ఉందని అట్లాంటి సంకేతాలు. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది? ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో, 6 గ్యారంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాన్ని 10 అప్పు చేసి 6.5 లక్షల కోట్లు చేసింది. ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దురదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బడి అప్పు తెచ్చిండు, మన నెత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత, ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనమే పడింది. ఇప్పుడు 6.5 కోట్లు ఇన్స్టాల్మెంట్ అప్పు రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవిడ్చకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాంట్లో పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్కి కట్టదటం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చాం.
వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది? ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతూ తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు.